శరీరానికి సమస్య వచ్చింది, ఎందుకు వచ్చింది? కర్మ చేసావు కాబట్టి మమేకమైపోయి తెలియక కర్మ చేసావు కాబట్టి వచ్చింది. ఇది అనుభవిస్తే అయిపోతుంది. ఎలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే కర్మఫలం ప్రభావం తగ్గిపోయి ఎక్కువ బాధ అనిపించాల్సింది ఏదో తక్కువతో పోతుంది. మీకు ఒక విషయం చెప్తాను, ఒకటే మాట చెప్తాను. మీరు ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. మీరు ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వస్తే సాధారణంగా ఎలా ఉంటారంటే ముందు ఇంజెక్షన్ 10 సార్లు మనసులో చేయించేసుకుంటారు. అవునవునవును. అవునా? ఆ నొప్పిని మీరు ఎక్కువ ఫీల్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. దాంతో ఏం చేస్తారు, బాడీని బిగబెట్టేస్తారు. అవునవును. అప్పుడు మీకు ఇంజెక్షన్ లోపలికి వెళ్తున్నప్పుడు చాలా పెయిన్ వచ్చేస్తుంది. కానీ మీరు అలా కాదు, ఏం చేస్తారు, అసలు ముందు ఏమీ ఊహించుకోరు. ఇంజెక్షన్ ఎలా ఉంటుంది, దాని అనుభవం ఎలా ఉంటుంది, ఫీల్ ఎలా ఉంటది అనేది పట్టించుకోరు. వెళ్ళి అక్కడ ఫ్రీగా కూర్చుంటారు, బాడీని అలా ఫ్రీగా పట్టారు. అది చేసింది కూడా నీకు తెలియదు. కర్మని అంటించుకుని ఎక్కించుకోవడానికి కర్మని ఫ్రీగా ఇలా వదిలేసుకోవడానికి అంత తేడా ఉంటుంది. మీరు ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, చాలా మంది మానసికంగా చాలా బాధ అనుభవించేస్తారు. కానీ ఆత్మస్థితిలో ఉన్నవాడు శరీరానికి బాధ వచ్చిందనుకోండి, దాన్ని శరీరానికి వచ్చిన బాధగానే చూస్తాడు. దాంతో మనసుతో తను ఫ్రీ అయిపోతాడు. మానసికంగా తను ఏం అనుభవించాడు. నేను